గౌరవ మందకృష్ణ మాదిగ. అవును సార్. వాస్తవానికి ఆయన క్రిస్టియన్ ఏలియా. ఓకే. ఆయన క్రిస్టియన్ ఏలియా అలియాస్ మందకృష్ణ మాదిగ గారు. ఓకే. ఆయన ఈరోజు ప్రెస్ క్లబ్ లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చాలా ఆవేశంగా చాలా విషయాలు 1.5 గంట సేపు ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆయన 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు దళితుల అభ్యున్నతి కోసం. ఈ 30 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఆయన పలకని పలుకులు ఈరోజు పలికారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ మత గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడటము చాలా శోచనీయం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, భారత ప్రభుత్వం వెంటనే ఆయనకి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ అనే ఆయన ఎంట, ఆ ఏలియా, క్రిస్టియన్ ఏలియా ఎంట కొన్ని లక్షల మంది నడుస్తుంటారు. అటువంటి కొన్ని లక్షల మందిలో ఈయన పలికే ప్రతి మాట ఓ ప్రభావాన్ని చూపుతుంది. ఆయన ఈరోజు భారతదేశాన్ని తక్కువ చేస్తూ విదేశీ మతాలను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడిన తీరు సగటు భారతీయుడిగా, ఒక హిందూవాదిగా, ఒక హిందూ దళితుడిగా ముఖ్యంగా నేను ఆక్షేపిస్తున్నా. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో అది హిందూ దళితులకు మేలు చేయడం కోసం, హిందూ దళితులు క్రిస్టియన్ దళితుల చేతుల్లో చాలా ఘోరంగా నష్టపోతున్నారు, చాలా అవమానాలు గురవుతున్నారు అన్నటువంటి ఒక అంశాన్ని పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు అడుగులేసింది అని నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పులో ఏమాత్రం అసబద్ధమైనటువంటి విధానం కానీ, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ, చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ ఎక్కడ లేవు. సుప్రీంకోర్టు స్పష్టత చేసింది ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అన్నది కేవలం ఎస్సీలకే వర్తిస్తుంది, మతము మారినటువంటి ఎస్సీలకు కాదు అని చెప్పింది, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు కాదు అని చెప్పింది. ఇక్కడ ఒక మతము మారినటువంటి ఒక వ్యక్తి, ఒక మాదిగ కులస్తుడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాడు. ఆయన పాస్టర్గా చేస్తూ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఒక వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టడం వల్ల ఈ అంశము సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈరోజు ఒక స్పష్టత తీసుకుంది. 1950లోనే భారత ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎవరైతే ఎస్సీలకు అర్హులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈయన అంటున్నది ఏంటంటే, 1950లో వచ్చినటువంటి ఆర్డినెన్స్ను 1956లో మార్చారు. సిక్కులకు అందులో స్థానం కల్పించారు. 1990లో మరోసారి మార్చారు, అందులో బౌద్ధులకు స్థానం కల్పించారు. మరి మార్చడానికి అవకాశం ఉంది కదా అని చెప్తున్నటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞప్తి చేయలేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయలేదు, ఏ ఒక్కరిని కోరలేదు. ఆ విధంగా కోరకుండానే ఆయన హిందూ మతాన్ని ద్వేషించడం మొదలెట్టాడు. పైగా అంటున్నది ఏంటి, కుల వ్యవస్థను రద్దు చేయాలట. ఎస్సీ హోదాను రద్దు చేయడం కాదు, కుల వ్యవస్థను రద్దు తీసేయమంటున్నారు. మరి రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించారు కదా. మరి రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించినప్పుడు ఆ నిషేధించబడ్డ అంటరానితనం ఇంకా ప్రాక్టీస్ లో ఉందని మీరు అంటున్నారు. ఇప్పటికీ చెప్తున్నారు సార్, ఇంకా ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. ఉంది.
అదే విధంగా ఆ కులాన్ని అంటరానితనం ఒకవేళ వల్లే పేపర్ మీద హిందువుల్లోంచి బయటకు వచ్చాం మేము, హిందువులుగా కొంతమంది వెళ్ళట్లేదు మేము అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి సార్. ఆయన హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతల వల్ల మేము బయటకు వచ్చామంటున్నాడు. అవును సార్. అదే సమయంలో ఏమంటున్నాడు, క్రైస్తవంలో సమానత్వం ఉంది, ఉమ్, ఇస్లాంలో సమానత్వం ఉంది, కాబట్టి అవి ప్రపంచానికంతా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్. హిందూ మతంలో సమానత్వం లేదు కాబట్టి అఖండ ఇండియా మాత్రం భారత్ను కూడా నిలబెట్టుకోలేకపోయింది. అసలు స్వతంత్రానికి ముందున్నటువంటి భారతదేశం కూడా ఇప్పుడు లేదు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న భారతదేశం కూడా ఉంటుందో లేదో అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అవును అంటే సార్. భారతదేశం అనే దాన్ని లేకుండా చేస్తాము మేము అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చేటట్లుగా మాట్లాడారు. ఇది ఓకే. దేశద్రోహం కాదా? ఉమ్, భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో జీవిస్తూ, భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి ఇటువంటి క్రిస్టియన్ల వల్లే కదా ఈరోజు క్రైస్తవ మతానికి ప్రమాదం అన్నది పొంచి ఉంది అని చెప్తున్నారు. రైట్. సార్ సార్ నేను ఎవరైనా ఒకటి సార్, దీంట్లో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన దాంట్లో, అంటే నార్మల్ గా ఆయన గురించి అని కాకపోయినా రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా, అంటే ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు, హిందువులలో ఏదైతే అంటరానితనమో లేదంటే వాళ్ళకి స్వేచ్ఛగా ఆ దేవుణ్ణి దర్శించుకునేటువంటి పరిస్థితి కల్పించకపోవడం వల్ల చాలా మంది ఇలా క్రిస్టియానిటీలోనో ముస్లిమ్స్ గాను కన్వర్ట్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అదే ఉంది అనేటువంటి దాన్ని కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగానే అలా ఉంటే గనక హిందువులలో రీసెంట్ గా మీరు అయ్యప్ప స్వామి టెంపుల్ కి మహిళలు వెళ్ళాలి అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా చూడొచ్చు. అంటే హలో కిరణ్, ఇక్కడ సార్. హిందూ అంటే దళితులు అలా వ్యతిరేకంగా ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఫలానా చోట ఒక టెంపుల్లోనో లేదంటే ఒక ఒక గుడిలోనో ఒక బడిలోనో ఇలా జరుగుతుంది అనేటువంటి దాని మీద వెళ్ళొచ్చు కదా. మనకు రాజ్యాంగం అమలులోకి రాకమునుపు జరిగిన సంఘటనలు, ఉమ్, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు, ఉమ్, ఏది ఏమైనప్పటికీ హిందూ మతంలో ఈ కుల వివక్ష ఉంది అని మందకృష్ణ మాదిగ చెప్పినా, జడ్జి రామకృష్ణ గారు చెప్పినా, ఇంకో కిరణ్ చెప్పినా దాన్ని ఎవరు ఉమ్. కాదనలేనటువంటి సత్యం. అవును సార్. అంత మాత్రాన హిందూ మతాన్ని భూస్థాపితం చేస్తామని మాట్లాడటము ఎంతవరకు సమంజసం? ఇంట్లో అవును సార్. సమస్యను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇంటిని ఉమ్, తగలబెట్టుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం? మీరు అవును. ఈరోజు క్రిస్టియానిటీలోకి మారారు. ఆయన ఉమ్, ఆర్టికల్ 25 గురించి మాట్లాడుతున్నాడు. మేము ఉమ్. కాదనట్లేదు. ఏ మతమైనా నువ్వు ఆచరించు. నువ్వు ఇస్లాం అవును సార్. ఆచరిస్తావా, క్రైస్తవాన్ని ఆచరిస్తావా, వాళ్ళ బౌద్ధాన్ని ఇష్టం, ఆచరిస్తావా, ఇంకో మతాన్ని ఆచరిస్తావా, నీ ఇష్టం. నీకు ఆ వాళ్ళ స్వేచ్ఛ హక్కు. భారత రాజ్యాంగం, ఈ దేశమే నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది. అవును సార్. నువ్వు ఆ స్వేచ్ఛను నువ్వు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి కానీ వ్యతిరేకంగా వాడకూడదన్న ఒక సత్యాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగా వదిలిపెట్టేశాడు. ఆయన ఏమంటున్నాడు, ఇస్లాం దేశమైన అబుదాబిలోనో లేకపోతే సౌదీ అరేబియాలోనో హిందువులకు టెంపుల్ కట్టించారు అంటున్నాడు. నేను అవును. అంటున్నాను, సౌదీ అరేబియాకు ఒక హిందువుని రాజును చేస్తారా వాళ్ళు? ఈ మందకృష్ణ మాదిగనే రాజును చేస్తారా సౌదీ అరేబియాకు? అవును సార్. వాళ్ళు చేస్తామంటే చెప్పండి. ఉమ్, అప్పుడు ఆ యొక్క దేశము, ఆ యొక్క ఇస్లాం మతాన్ని నేను గౌరవిస్తా, నేను గొప్పది అని అంటా. ఓకే. అంతవరకు నేను పుట్టిన నా హిందూ మతం నాకు గొప్పదనే నేనంట, నా భారతదేశం గొప్పదనే నేనంట. ఉమ్, ఇక్కడ ఉమ్, ఉమ్. మందకృష్ణ మాదిగా ఏ ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడో కానీ నాకు ఉమ్, అర్థమైంది ఏమిటంటే, ఆయన మహాత్మా గాంధీని దోషిగా నిలబెట్టడం కోసం ఉమ్. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుకు ప్రధాన కారకుడు మహాత్మా గాంధీనేని చెప్పడం కోసం, ఆ గాంధీ పేరు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం, ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం కోసం ఆయన ఈ అంశాన్ని ఇలా ప్రస్తావన చేశాడని నేను చెప్తున్నా. ఓకే. ఎందుకంటే క్రిస్టియన్ దళితులకు ద్రోహం చేసింది మహాత్మా గాంధీ ఏట, ఉమ్, ఉమ్. హిందూ దళితులకు మోసం చేసింది మహాత్మా గాంధీ ఏట. ఓకే. నేను అంటున్నది, ఏనాడో మహాత్మా గాంధీ కనుమరుగైపోయాడు, ఉమ్, ఏనాడో అంబేద్కర్ గారు కనుమరుగైపోయారు. ఈరోజు
మన మన సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడడం మానివేసి ఈ రోజు ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నించడమో వేడుకోవడమో మానివేసి ఏనాడో జరిగినటువంటి హిస్టరీని చదవడం అన్నది నాకు కొంచెము పనికి మాలిన ప్రెస్ మీట్ పెట్టాడా అనిపించింది.